తెలంగాణలో 7 ఏళ్లు చదివిన వారినే స్థానికులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. కేవలం 4 ఏళ్లు ఇక్కడ చదివితే స్థానికులుగా పరిగణించేలా తీసుకువచ్చిన జీవోతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే నీట్ కారణంగా 15% సీట్లు కోల్పోతున్నాం. జీవో 150 కారణంగా మెడిసిన్లో 1600 సీట్లు బయటి వారికి దక్కే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వారి కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో ఇతరులకు సీట్లు ఇవ్వడం సరికాదన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి, లేదంటే అనుబంధంగా జీవోను సవరించాలని కవిత డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు మెడికల్ బోర్డు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు కవిత. ఇప్పటికిప్పుడు మీరు జీవో రద్దు చేయలేకపోయినా సప్లిమెంటరీగా మీరు ఇచ్చేటటువంటి 4 ఇయర్స్ స్థానికత ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేస్తూ కనీసం 1వ తరగతి నుంచో 4వ తరగతి నుంచో ఒక 7 సంవత్సరాలు మన తెలంగాణలో చదువుకున్నటువంటి పిల్లలకు ప్రయారిటీ ఇవ్వాలి. దాన్ని మీరు గవర్నమెంట్ మీరు సవరించుకునే ఆస్కారం ఉంటుంది. నీట్ ర్యాంక్కి దాన్ని అనుసంధానం చేసుకొని మరి స్థానికత బేస్డ్ మీద అడ్మిషన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ నీట్లో ఉండడం వల్ల మనకు 15% సీట్లు పోతున్నాయి. 615 సీట్లు పోతున్నాయి దాదాపుగా. నీట్ ఉండడమే కరెక్ట్ కాదని మేము తెలంగాణ రక్షణ సేన నుండి భావిస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో వాళ్ళ మెడికల్ బోర్డు ఉంటేనే అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. పోనీ నీట్లో పాల్గొన్నా సరే ఇవాళ మీరు ఇచ్చినటువంటి జీవో 150తోని మనకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 150 జీవోను తక్షణమే సవరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.